小轩窗梳妆，是谁家姑娘？轻轻又香于铃铛。愿晚风送霜，愿期尽天光。你是枕边月色微凉。少年褪戎装，人把浮名藏，欢乐前桌的吟唱。愿人世无常，愿思念风涨。历史掌心将阳滚烫。夜雨绵绵，夜不成眠，相遇相见，相拥如眠，相随随年年。苦纵无眠，心事怎言？相遇相见，此情绵绵，心幸福绵绵。ప్రణామాలు తండ్రి గారు, మీకంతా మంచి జరగాలి. లేచి నిలబడు. ఇలా వచ్చి కూర్చో. నేను నష్టపోయాను. చివరిసారి నేను నా భర్తతో విడాకులు తీసుకున్నందుకు మీరు నన్ను కోపడ్డారు. ఈసారి ఏం చేయబోతున్నారు? ఇది చెప్పడానికి సుదీర్ఘమైన కథ. మీ నాన్నగారు ఈ పెంపుడు తండ్రి కలలో కనిపించారు. నీ గురించి నాతో అభ్యర్థన చేశారు. షూ కుటుంబంలో నీకు చెడు సమయం ఉంది, రాజభవనానికి తీసుకురమ్మన్నారు. అదీ కాక ఇంకొక విషయం కూడా చెప్పారు. ఆయన ఏం చెప్పారు? తను ఏం చెప్పారంటే నీకు కూడా తనలాగే భవిష్యత్తును అంచనా వేయగల శక్తి ఉందని. ఇప్పుడు మన వద్ద జన్మ నక్షత్ర రాయి లేనప్పటికీ నీలో అలాంటి ప్రతిభ ఉందని తెలిసి నేను అయోమయంలో పడ్డాను. లేదు, జన్మ నక్షత్ర రాయి దొంగతనం గురించి ఇప్పటిదాకా దాయడానికి నాకందరూ సాయం చేశారు. వారికి ఇబ్బంది కలిగించలేను. నాన్నగారు, మీరు తమాషా చేస్తున్నారు కదా. నేను భవిష్యత్తును అంచనా వేయగల ప్రతిభను కలిగి ఉంటే నేను ఒక హంతకుడితో గాయపడి నా జీవితాన్ని ఎలా కోల్పోతాను? నువ్వు చెప్పింది నిజమే, కానీ నువ్వు నా నుండి ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. నువ్వు ఈ రాజభవనంలో ప్రశాంతంగా ఉండొచ్చు, ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నీకోసం నేనెంతో చక్కనైన మధుర పానీయాన్ని మన ఆస్థాన వంటవాళ్లతో చెప్పి ప్రత్యేకంగా తయారు చేయించాను. దీన్ని తాగి ఎలా ఉందో రుచి చూసి చెప్పు. నేను ఇప్పుడే భోజనం చేశాను. నాకు ఆకలిగా లేదు. మీరు మీ తండ్రి ఆశీస్సులకు అనుగుణంగా జీవించబోతున్నారా? నాకంత ధైర్యం లేదు. పిచ్చి పిల్ల, దీంతో నీకు హాని కలిగిస్తాననుకుంటున్నావా? యువరాణి, ఇది మీకోసం జిజావో నుండి ప్రత్యేకంగా తెచ్చిన బహుమతి. మీ భర్తతో మీరు విడాకులు తీసుకున్నందుకు గాను మహారాజు గారు ఆందోళనగా ఉన్నారు కాబట్టి మీకోసం ప్రత్యేకంగా తెప్పించారు. వారి ఆశీస్సులకు అనుగుణంగా నడుచుకోండి యువరాణి. మీకు ధన్యవాదాలు. తాగు తాగు. పర్లేదు, తాగు. అరే యువరాణి, మీరు వచ్చేసారా? మహారాజు గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా? లేదు, అది ఆయన నన్ను ఏం ఇబ్బంది పెట్టలేదు. నిజానికి రాజభవనంలో ఉండటానికి అనుమతి కూడా ఇచ్చారు. మహారాజు గారు నిజంగా దయగల వ్యక్తి. అతను హృదయపూర్వకంగా ఉన్నాడన్న విషయం చెప్పడానికి నాకు ఇంకా ఎందుకో నమ్మకం కలగడం లేదు. షుయో చెప్పింది నిజం కాకూడదు అనుకుంటున్నా. ఏ విషయం గురించి? మీరు అసలు దేని గురించి మాట్లాడుతున్నారు?
అదేంటంటే మీరు చాలా సంవత్సరాలుగా రాజభవనంలో పనిచేస్తున్నారు కదా, జుము అనే పేరు విన్నారా? అవును, నేను విన్నాను. మాజీ మహారాజుల స్మారక స్తూపాలను కాపాడడానికి సేనాధిపతి అగ్ని ప్రమాదంలో మరణించాడు. ఈ విషయం అందరికీ తెలుసు. అగ్ని ప్రమాదంలోనే చనిపోయారా? ఆ విషయం గురించి నేనంత ఖచ్చితంగా చెప్పలేను. సేనాధిపతి చాలా అందంగా ఉంటాడు. అతను కాపలా కాసే కొన్ని చోట్ల కొంతమంది ఆడవాళ్లు అతను ఉపయోగించుకునేవాళ్లు. అయినా మీకు ఈ విషయాల గురించి ఎక్కువగా తెలుసుకోవడం అంత మంచిది కాదు. నేను ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే మీరు ఇంకా సేనాధిపతి షూయుతో విడాకులు తీసుకోలేదా? సరే సరే సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకో తెలీదు. నేను వచ్చినప్పటి నుంచి చాలా నిద్రమత్తుగా అనిపిస్తోంది. యువరాణి, నేను మీకోసం మంచి తేయాకు టిటిని తయారు చేశాను. మీ నిద్ర మత్తు ఎగిరిపోతుంది. షుగర్ ఇక్కడ లేరు కాబట్టి మనం మళ్ళీ అన్నింటికి సిద్ధంగా ఉండాలి. నువ్వు దాని గురించి ఏం చింతించుకో. నేను చాలా సంవత్సరాలుగా ఒంటరిగా నివసించాను. నన్ను నిద్రపోకుండా ఆపడానికి చాలా మార్గాలున్నాయి. నేను నిద్రపోను. యువరాణి, ఈ పద్ధతి కూడా పనిచేయడం లేదు. ఇప్పుడు అసలు ఏం చేయాలి మనం? ఉల్లిపాయ సరిగ్గా చెప్పారు. ఇప్పుడు ఎలా ఉంది? నిద్ర రావట్లేదు కదా? అయ్యో, ఇలా చూడు, నువ్వు కాస్త కొద్దిసేపు యువరాణిని చూస్తూ ఉంటావా? ఇప్పుడే వస్తాను. యువరాణి, మేల్కొని ఉండండి, నిద్రపోకండి. యువరాణి నిద్రపోతూ, యువరాణి నిద్రపోతూ, యువరాణి. ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంచిన కోడిగుడ్లు. ఈ దుర్వాసనకి యువరాణి ఖచ్చితంగా నిద్రపోదు. మీరు వెళ్ళి యువరాణిని గట్టిగా పట్టుకోండి. యువరాణి, యువరాణి, మూతీసేనా? మీరు యువరాణి చేతుల ముక్కు మీద నుండి తీసేయండి. పట్టుకోండి గట్టిగా. లాగండి. అదంతా శుభ్రం చేయండి. అస్సలు వాసన రాకూడదు. త్వరగా త్వరగా చేయండి. దీంతో ప్రయత్నిద్దాం. ఏంటి, భవనంలో ఏమైనా మంటలు అంటుకున్నాయా? లేదు, ఏదో దుర్వాసన వస్తుంది. చాలా సేపటి నుండి శుభ్రం చేస్తున్నారు. కాసేపు ఆగండి, మీరు గదిలోకి తిరిగి వెళ్ళిపోవచ్చు. చెయ్యి ఇవ్వండి యువరాణి. ఇమ్మన్నానా? ఇంకా కొంచెం వాసన వస్తుంది. దుర్వాసన పోవడానికి కొద్దిగా ధూపం వేయండి. అవి వెలిగించండి. అగ్గిపెట్టి ఎవరి దగ్గర ఉంది? అదిగో పక్కనే ఉంటుంది. తీసుకుని త్వరగా వెలిగించండి. యువరాణి, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అస్సలు నిద్రపోకూడదు, సరేనా? వచ్చేస్తాను. ఇది పట్టుకో.
ఎందుకు ఇలా బాధపడుతున్నావు? సేనాధిపతి మీరెప్పుడొచ్చారు? యువరాణిని నిద్రపోనివ్వకూడదు. తనని త్వరగా లేపండి. యువరాణి మీరు పడుకోకూడదు. లేవండి. ఆగండి. అయ్యో ఒక్క యువరాణి నిమిషం ఆగండి. సేనాధిపతి తన పక్కనే ఉంటే ఏ సమస్య ఉండదని గురువుగారు చెప్పారు కదా. తనుండగా ఏం కాదు. మరైతే నిద్రపోయినా పర్వాలేదా? మీరు కిందకు వెళ్ళండి. ఈ రాత్రి నేను ఇక్కడే ఉంటాను. ఇప్పుడు జరిగిన దాని గురించి మీరు తనతో ఏమీ చెప్పకండి. నేనేమీ చెప్పనని మాటిస్తున్నాను. ఇక నేను వెళ్తాను. చూడు ఎలా నిద్రపోతుందో. ఎంత వయసు వచ్చినా చిన్నపిల్లలా నిద్రపోతుంది. నాన్నగారు షోయో మీకు విధేయుడుగా ఉంటాడు. జింగ్చాన్ని కూడా తప్పుదోవ పట్టించడు. యువరాణి, నువ్వు చాలా ఎదిగిపోయావు. అలాగే జింగ్చింగ్ కూడా. నీ అహంకారాన్ని పగటిపూట చూపించు. నువ్వు ఇంకా లోకజ్ఞానం తెలియని అమ్మాయివి. రాజభవనం నుండి బయటకొచ్చేయాలని నువ్వు నిర్ణయించుకున్నావా? అలాంటప్పుడు బయట ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. ఈరోజు రాత్రి నేను నీతో ఇక్కడే ఉంటాను. షోయో నువ్వు నన్ను వదిలి వెళ్ళొద్దు. మన ఇద్దరం విడాకులు తీసుకున్నాం. ఎవరైనా చూస్తే మనకు మర్యాదగా ఉండదు. ఈ ఒక్క రాత్రికి పర్వాలేదు. భవిష్యత్తులో నేను నీ దగ్గరికి రాలేను. యువరాణి, యువరాణి మీరు లేచారా? నిన్న రాత్రి బాగా నిద్రపోయారా? ఒకటి చెప్పు, నేను రాత్రి ఎలా నిద్రపోయాను? అది నిషేధ సమయం కదా. నేను ఆ విషయం ఎలా మర్చిపోయాను? యువరాణి మీరేం కంగారు జరిగిన దాని పడ గురించి మీరు తనతో చెప్పు. ఏమీ చెప్పకండి. యువరాణి కంగారేం లేదు. మీరు ఆ సమయాల్లో అస్సలు నిద్రపోలేదు. బతికిపోయాను. లేదు, అవును, నిన్న రాత్రి నేను ఎలా బాగా నిద్రపోగలిగాను? బహుశా మీరు ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉంటారు, అందుకే నిద్రపోయి ఉంటారు. తిరగండి, మర్దన చేస్తాను. లేదు, నేను నిన్న రాత్రి చాలా మత్తుగా నిద్రపోయాను. ఒక చెప్పు, నేను నిన్న రాత్రి ఏదైనా తినడం కానీ తాగటం కానీ చేశానా? నాకు గుర్తు రావడం లేదు. గుర్తు తెచ్చుకోవడంలో సాయం చేయవా? తినడము తాగటమునా? నిన్న తండ్రి గారు నేను వద్దన్న వినకుండా నా చేతితో పానీయం తాగించారు. అయ్యో, ఏంటి మీరు అనేది? ఆయన ఎందుకు అలా చేస్తారు? అంతా అయిపోయింది. నా తండ్రి గారికి జన్మ నక్షత్ర రాయి నా లోపల ఉందని తెలిసిపోయిందా?
అయ్యో యువరాణి, మీరు నన్ను నిజంగా భయపెట్టేస్తున్నారు. నువ్వేం భయపడకు. నేను ఆయనతో ఏమీ చెప్పలేదు, కానీ ఆయన అడగడానికి ప్రయత్నించారు. నేను చాలా సంవత్సరాలుగా రహస్యంగా ఉంచాను. ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది. యువరాణి, కష్టాలు మొదలయ్యాయి. యువరాణి, ఉంపుడుగత్తె ఇక్కడికి వచ్చింది. మనం ఇప్పుడు ఏం చేయాలి? పర్వాలేదు, నా మార్గం నాకుంది. వస్తుందేమో చూడు. వస్తుంది యువరాణి. మనిషి మనసు ఒక ముఖం లాంటిది, కాబట్టి దాన్ని అందంగా తీర్చిదిద్దాలి. యువరాణి చూడండి. సామ్రాజ్య మహారాణి గారికి ప్రణామాలు. లేచి నిలబడండి. ధన్యవాదాలు మహారాణి గారు. మీరు ఎలాంటి మాయలు చేస్తారో నేను చూస్తాను. మహారాణి గారు, యువరాణి స్త్రీ నియమాలు మరియు స్త్రీ సూత్రాలను గురించి చదువుతున్నారు. యువరాణి తనను తాను తెలుసుకుని షూ రాజభవనం నుండి తన రాజ్యానికి తిరిగి వచ్చారు. తాను ఇప్పటికే విడాకులు తీసుకుంది. ఇప్పుడు స్వభావం మార్చుకొని ఉపయోగమే ఉంటుంది. మహారాణి గారు చెప్పింది నిజమే. ఇంతకీ మహారాణి గారు ఇక్కడికి ఎందుకు వచ్చారో మేము తెలుసుకోవచ్చా? అతను పూర్వ సేనాధిపతి. ఇతనికి 73 సంవత్సరాలు. అతను 30 మంది ఉంపుడుగత్తెలను ఉంచుకున్నాడు. కనీసం నువ్వు సేనాధిపతి భార్య అవ్వగలిగావు. ఇప్పుడు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే నిన్ను నువ్వు దిగజార్చుకున్నట్టు కాదు. మహారాణి గారు ధన్యవాదాలు. నా తండ్రి మహారాజు గారికి తెలుసా? మహారాజు గారికి ఇలాంటి చిన్న విషయాలు ఎలా చెప్తాను? ఇక అలాగే నువ్వేమన్నా చిన్న పిల్లవనుకుంటున్నావా ఏంటి? మేము నిన్ను రాజభవనంలో ఉంచినట్లయితే ఇబ్బందికరంగా ఉండడమే కాకుండా అది మర్యాద అనిపించుకోదు. మహారాణి గారు, మీరు చెప్పింది నిజమే. నేనెక్కడున్నా సరే నా సామ్రాజ్యాన్ని అలాగే నా తండ్రి గారిని ఇబ్బందులు పెట్టాలనుకోను. మీరు నా కోసం భర్తని వెతుకుతున్నారంటే నేను ఇప్పటికీ మీకు కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. అయితే నువ్వు అంగీకరించావా? వివాహం గురించి నా తండ్రి అయిన మహారాజు గారు చూసుకుంటారు. దయచేసి మా తండ్రి గారికి మీరు తెలియజేస్తేనే మంచిది. ఒకవేళ మా తండ్రి గారు జన్మ నక్షత్ర రాయి కోసం ఆలోచిస్తే నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అనుమతించడు. మహారాజు వల్ల పెద్ద సమస్య ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ సమస్యల్లా పూర్వ సేనాధిపతి ఒప్పుకుంటాడా లేదా అనేది. నేను మొదట నీ చిత్రాన్ని అతనికి చూపిస్తాను. ధన్యవాదాలు మహారాణి గారు. నీ వల్లే ఏదో తప్పు జరుగుంటుందని నేను భావిస్తున్నాను. ప్రారంభంలో నేను మార్పే స్పీచ్ ను పెళ్లి చేసుకోవాలని నీకు చెప్పాను, కానీ నువ్వు దానికి విరుద్ధంగా చేశావు. మరిప్పుడేం చేస్తావు? ఒక వ్యక్తి మీతో ప్రేమలో పడితే అతను మిమ్మల్ని వదిలేయడం చాలా సులభం, కానీ ఒక స్త్రీ పురుషునితో ప్రేమలో పడితే అతని వదిలేయడం అసాధ్యం. మీరేమో నాకు మంచి భర్తను వెతుకుతున్నారు, కానీ నాకేమో సాధారణ జీవితం కావాలి. మంచి విషయం. నీకు సరైన గుణపాఠం చెప్పాను అనుకుంటున్నాను. చివరికి నువ్వు తెలుసుకున్నావు. మహారాణి, మీరు మంచి పాఠం చెప్పారు. నేనెక్కడున్నా సరే నా సామ్రాజ్యం నన్ను హృదయపూర్వకంగా ఆదరిస్తుంది. కానీ నా తండ్రి గారు కూడా షోయో వంటి చంచలమైన వ్యక్తి అయితే అప్పుడు ఆయన కూడా మీకోసం ఒక వృద్ధ సైన్యపతినిచ్చి పెళ్లి చేసేవారేమో. అప్పుడు మన సోదరి మనలో కావచ్చు. మాటలు జాగ్రత్తగా రాని. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటేనా? మహారాణి గారు జాగ్రత్త. అద్భుతం. 73 సంవత్సరాల సేనాపతి అంట. అయితే నువ్వే చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. నాన్నగారు, ఏంటి అంత సంతోషంగా ఉన్నారు?
నేనిప్పుడు నీకు పెళ్లి కొడుకుని వెతికే పనిలో పడ్డాను. నాకు తెలిసి ఇది సరైన సంబంధం అనుకుంటున్నా. ఎవరితో ఆ సంబంధం? నీకెందుకు ఆసక్తి? నీకు తగిన వాడిని వెతకనని నువ్వేమన్నా భయపడుతున్నావా ఏంటి? నాకేం అవసరం లేదు. ఇలా చూడు, నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. నువ్వింకా చిన్నపిల్లవి, అమాయకురాలివి కాదు. నీ తండ్రి నీకోసం ఎంతో కష్టపడి ప్రతిభ ఉన్న యువకుల్ని వెతకబోతున్నాడు. నాన్న, మీ కూతురికి ఇంత తొందరగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అంతేకాకుండా నేను మరికొన్ని సంవత్సరాలు మీతో ఉండాలని మీరు కోరుకోవడం లేదా? ప్రతి కుటుంబంలోనూ కుమార్తె పెద్దయ్యాక పెళ్లి చేసుకోవాలి. నువ్వు తెలివిగా తప్పించుకుంటున్నావా, లేక ఇంకా జియావు గురించి ఆలోచిస్తున్నావా? నేనేం అతను ఇష్టపడడం లేదు. జియావో నాకు సరైన వాడు కాదు. మరి అలాంటప్పుడు నువ్వు పెళ్లి చూపులకు సిద్ధంగా ఉండు. హల్లింగ్ శిక్షణా కేంద్రంలో చైల్డ్ వాంగ్ చాలా మంచివాడని నేను విన్నాను. అది నిజం కాదు. అయితే నేను ఇష్టపడిన వ్యక్తినే పర్లేదా? ఇష్టపడ్డావా? నేనెవరిని ఇష్టపడతాను? అంటే ఆ రాత్రి నిన్ను ఇంటికి తీసుకువచ్చిన లువోజీ గురించి నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావా? లువోజియా? మీ గురువు ఇబ్బందుల్లో ఉంది కాబట్టి నా సమస్య కోసం మాత్రమే నీ పేరుని వాడుకుంటున్నాను. అవునానా? అతను చాలా మంచివాడని నేను అనుకుంటున్నాను. తను మంచివాడంటానికి ఏం యోగ్యతలున్నాయి? యోగ్యతలా? అతనికి చాలా యోగ్యతలున్నాయి. అతనికి దొరికిన డబ్బును ఇచ్చేశాడు. ఇంకా ఉన్నాయి. అతను నమ్మకమైన వాడు, దయగలవాడు, మాట మీద నిలబడతాడు. అంతేకాకుండా అతను కీర్తి మరియు లాభం కోసం పోరాడాడు. అతని పెళ్లి చేసుకున్న ఎవరైనా సరే నిజంగా ప్రతిరోజు ఉదయం నవ్వుతూ నిద్రలేవచ్చు. ఇంకా చాలా ఆపు. అతను నా కుమార్తెకి ఎలా అర్హుడవుతాడు? అతను నిన్ను మళ్ళీ కలిస్తే గనక నేను అతన్ని వెంటనే సరిహద్దుకి బదిలీ చేసి పారేస్తాను. ఉన్నత స్థాయి చేరుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. నేను నీకోసం ఒక గొప్ప భర్తని వెతకాలనుకుంటున్నాను. నువ్వు నన్ను మోసగించలేవు. ఆ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నేను ఇప్పుడే వెళ్ళి అతనికి సరైన గుణపాఠం చెప్తాను. నానా, చూసావా? ఉంపుడు గత్తెను తీసుకొచ్చిన వ్యక్తి తన ఉద్దేశాలు ఎంత దుర్మార్గమైనవి. నేను నా సోదరిని ఇలాంటి పనికిరాని ముసలోడికి ఇచ్చి అసలు వివాహం చేయను. కావాలంటే తనని ఇంటి నుంచి బయటకు కూడా పంపించేస్తాను. యువరాజా, యువరాణి అసలు ఇతన్ని ఎందుకు అంగీకరించిందో అర్థం కావడం లేదు. తను కోపంలో ఒప్పుకొని ఉంటది. లేదు, సోదరిని ఇబ్బందులు పడడానికి నేను అంగీకరించను. యువరాణి, చూడండి. సోదరి వాళ్ళని చూడు, ప్రణామాలు చేయండి. యువరాణి గారికి ప్రణామాలు. అసలు ఎవరు వీళ్ళు? వీళ్ళందరినీ నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? నువ్వు కూడా ఆ వృద్ధ సేనాపతి సంబంధం తీసుకొచ్చావా ఏంటి? నువ్వింకా ఆ వృద్ధ సేనాపతి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? చూడు, వీళ్ళంతా నేను ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసిన రాకుమారులు. ఆ వృద్ధుడి కంటే అందరూ మెరుగైన వాళ్లే. ప్రధాన కారణం ఏంటంటే ఆ ఉంపుడు గత్తెస్సు తండ్రి గారి దగ్గరికి వెళ్ళటమే. అందుకే నేను కొంచెం. ఈ రోజు మీరు ఎవరో ఒకరిని ఎంచుకోవాలి. దీని గురించి నేను తండ్రి గారితో మాట్లాడతాను. నిజంగానా? అయితే నా కోసం నువ్వే ఎంపిక చేయి. ఇప్పుడు మీరందరూ బయటికి వెళ్ళండి. ఒక్కొక్కరిని పిలుస్తాను, అప్పుడు రండి. యువరానికి మళ్లీ పెళ్లి చేయాలని పెళ్లి కొడుకును వెతుకుతున్నారన్న విషయం మీకు తెలుసా? ఆమెకు అసలు పనిలేనట్టుంది. ఏంటి, ఇది నిజమేనా? నేను నీకెందుకు అబద్ధం చెప్తాను? తను విడాకులు తీసుకుంది, అందుకే తనకి మళ్లీ పెళ్లి చేయబోతున్నాను. మీ మొహాలు మండ.
మీరిలా పిచ్చి మాటలు మాట్లాడారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నేను వారికి క్రమశిక్షణ నేర్పిస్తాను. ఇలా చూడు, నువ్విలాంటి పుకార్లని నమ్మకు. అరే ఏడి, ఎక్కడికెళ్ళాడు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఒకసారి ఆగు. ప్రభు, దిక్కులు చూస్తున్నావేంటి? నేను అడిగేది నిన్నే. మీరందరూ వెళ్ళిపోండి. నాకేమైనా సలహా ఇవ్వడానికి వచ్చారా? ఆశ్చర్యంగా ఉంది. సలహా ఏంటి? నా కుమార్తె గురించి అన్ని విషయాలు తెలుసు. నీకు అసలు ఎంత ధైర్యం? నేను అలా చేయడం తప్పే. నేను నిజం చెప్తున్నాను. నాకు ఎటువంటి దురుద్దేశం లేదు. అసలు నీ బాధ్యత ఏంటి? ముందులే జాగ్రత్తగా విను. అర్హత లేని వాటి గురించి నువ్వు ఆశపడకో. నాకు ఆ విషయం తెలుసు. నేను ఇంకే పొరపాటు చేయను. అంటే నీకు జ్ఞానం ఉందన్నమాట. నా కూతురు నిన్ను ఎందుకు ఇష్టపడుతుందో నాకు తెలియదు. మద్యం తాగడం వల్ల తన మనసు పాడైపోయినట్టుంది. ప్రభు, తను ఇష్టపడేది నన్నేనని మీకు తెలుసా? నేను చెప్పేది నీ గురించే. నేను చాలా స్పష్టంగా విన్నాను. దొరికిన డబ్బును తిరిగిచ్చావంట, దయగలవాడివి, నమ్మకమైన వాడివంట, మాట మీద నిలబడతాడు, కీర్తి లాభం కోసం పోరాడ్డాన్ని చెప్పింది. అంటే తనకు కూడా నేను ఇష్టమేనన్నమాట. అలాగే నిన్ను పెళ్లి చేసుకుంటే ప్రతిరోజు ఉదయం నవ్వుతూ నిద్రలేస్తుందట. తను నన్ను అంతలా ప్రశంసించిందా? తను నిన్ను ఇష్టపడి నన్ను నీతో మాట్లాడమని చెప్పింది అనుకోకు. జాగ్రత్తగా విను. నేను బతికున్నంతకాలం నువ్వు నాకు అల్లుడివి కాలేవు. అలాంటి పిచ్చి పనులు చేస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. నువ్వు మళ్ళీ నా కూతుర్ని కలవాలని చూస్తే నేను నీకు తగిన గుణపాఠం చెప్తాను. ఏమైంది నీకు? సేనాధిపతి, పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు రాకూడదని యువరాజు గారు చెప్పారు. తప్పుకో. సేనాధిపతి, మీకన్నా తక్కువ వాడిని ఇబ్బంది పెట్టద్దు. ఎవరది? షూయిలా ఉన్నాడే. అతను యువరాణి మాజీ భర్త. వీళ్ళంతా పెళ్లి చూపులకు వచ్చారా? అవును, ఈ రోజు కోసం మాత్రమే. అంటే రేపు వేరే వాళ్ళు వస్తారా? ఎవరో ఒకరు నచ్చేంత వరకు పెళ్లి చూపులు జరుగుతూనే ఉంటాయి కదా. ఈ పెళ్లి చూపులు ఎలా జరుగుతాయో నేను చూస్తాను. ఇతను చూసావా? సామ్రాజ్య ఆస్థాన శిక్షణా కేంద్రం నుంచి బహుమతి పొందినవాడు. యువరాణి, తను బాగున్నాడు, చూడు ఒకసారి. సరే. నిజానికి అతను అంత మంచివాడు కాదు. నాకు ఉదయం తెలిసింది. అతనికి చిన్న సమస్య ఉంది. శరీరం నుంచి వాసన వస్తుంది. నాకేం వాసన రావడం లేదు. నువ్వు ఇంత దూరం నుంచి వాసన అలా చూడగలవు. సరే, నువ్వు వెళ్ళు. తర్వాత ఇతను వ్యవస్థాపకుడు ప్రభు జిన్ యొక్క 11వ మనవడు. అతనికి విశిష్ట కుటుంబం ఉంది. అలాగే నీకు అర్హుడు కూడా. సరే. కానీ ఈ వ్యక్తి గురించి చెప్పాలంటే అతను ఒక దాయాదుడు, అలాగే అనాథ. పర్వాలేదు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మీరు వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇదిగో, నువ్వు వెళ్ళి కంటి చూపును మెరుగుపరచడం కోసం ఒక గిన్నెడు తేయాకు నీటిని సిద్ధం చేయి. సరేనా? ఆమె కళ్ళు సరిగ్గా కనబడట్లేదు. వెంటనే సిద్ధం చేయి. అలాగే ధూపం కూడా సిద్ధం చేయి. అర్థమైంది. ఇప్పుడు తర్వాత ఎవరు వెళ్ళేది? ఏం జరుగుతుంది? ఇతను నా చిన్ననాటి స్నేహితుడు. ఇతను కుంఫులో ప్రావీణ్యం ఉంది. సరే. కానీ ఇతనికి అసలు శుభ్రతే లేదు. స్నానమే చేయుడు. తర్వాత అవును, అతను నా సోదరి యొక్క కుమారుడు. ఇతని కాలు వంకరగా ఉంటుంది. అతను చాలా సన్నగా లేడా? అతన్ని చూస్తుంటే ఏదో పోషకాహారం లోపల ఉన్నాడు. తర్వాత ఇతను నా అత్త సోదరుడు. సన్నగా ఉంటే ఏమవుతుంది? యుద్ధం బానే చేస్తాను కదా. యువరాణి ఈసారి తన భర్తను ఎన్నుకోవడంలో చాలా నియమాలు పెడుతున్నట్టుంది. ఈసారి ఎన్ని పిచ్చి వేషాలు వేస్తుందో ఏంటో. ఎందుకంత ఆశ్చర్యం? తను అసంపూర్ణమైన అబ్బాయిల్ని చూస్తేనే కదా సంపూర్ణమైన వాళ్ళు ఎవరో తనకు తెలుస్తుంది. తర్వాత ఎవరు? సోదరి. సోదరి, సరే సరే. అందరూ వెళ్ళిపోయారు. నువ్వెందుకు నిద్రపోయావు? ఇంతకీ వీళ్ళల్లో ఎవరైనా నచ్చారా? నాకు నచ్చిన వాళ్ళు నీకు నచ్చలేదు. జింగ్చన్, నీకేమైంది?
నేను కూడా నిన్ను అడగాలనుకుంటున్నా. అన్నట్టు నీకు అసలు ఏమైంది? నువ్వు అందరికీ సరే అంటే నేను నమ్మలేకపోతున్నా. నీకు ఒకసారి వివాహం జరిగిందని నిన్ను నువ్వే శిక్షించుకుంటే ఎలా? నువ్వు ఇలా చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఇప్పుడు లోపలికి వెళ్ళింది ఎవరు? మీరేం భయపడద్దు. యువరాణి అంత తొందరగా నాకు తెలిసి ఒప్పుకోదనుకుంటున్నాను. మీలాంటి గొప్ప వ్యక్తిని తను వద్దు అనుకుందనంటే నాకు తెలిసి మంచి వ్యక్తి ఎవరో అనేది తను కనుగొనలేకపోవచ్చు. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే. నేను లోపలికి వెళ్తున్నాను. ఇలా చూడండి, పెళ్లి చూపులకు రాని వాళ్ళని ఎవరిని అనుమతించొద్దని యువరాజు గారు నాకు స్పష్టంగా చెప్పారు. మీరు వెళ్ళాలంటే నన్ను దాటుకుని వెళ్ళాలి. నేను మీకు చెప్పాను కదా, అది ఇతనెవరు? అదే నాకు అర్థం కావడం లేదు. మనలాగే వచ్చాడేమో. నిన్ను చేసుకోబోయే వారి కుటుంబం ప్రతిభ మరియు అభిరుచితో సంబంధం లేకుండా నీకు సమానంగా సరిపోయే ఒకరిని నేను కనుక్కోవాలనుకుంటున్నా. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ షూయు కంటే అతను భిన్నంగా ఉంటాడు. సోదరి, అది ఎవరంటే లేదు లేదు, అది అసంభవం, అసాధ్యం కూడా. అసలు నువ్వెవరి గురించి ఇవన్నీ చెప్తున్నావు? సోదరి, నీకు వాళ్ళలో ఎవరు ఇష్టం లేదంటే అది నీకు నేనంటే ఇష్టం కావచ్చు. చూడు, మనకు ఒకే కుటుంబ నేపథ్యం ఉంది. అలాగే నువ్వు నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. అలాగే ఒకరికొకరం బాగా తెలుసు. అలాగే మన మధ్య రక్త సంబంధం కూడా లేదు. కనుక మనం కొంచెం ధైర్యం చేస్తే బాగుంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? నిన్ను కొట్టానంటే. అయితే నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. అస్సలు కుదరదు. మీరు అసలు ఎందుకు అనుకుంటున్నారో ఏంటో. వాస్తవానికి నేను పెళ్లి చూపులకు ఒప్పుకున్నది తండ్రి గారిని పరీక్షించడానికి. ఓహో, చాలా బాగుంది. ఎందుకు పరీక్షించాలనుకున్నానో అడగలేదే. ఎందుకు పరీక్షించాలనుకుంటున్నావు? అయ్యో, అతను చూడు ఎలా వెనుకతున్నాడు. అరే, నేనేం చెప్పాలనుకున్నానంటే, మీరేం చేస్తున్నారు? నువ్వు బానే ఉన్నావా? నువ్వు ఇంకా తన్ని పట్టించుకుంటున్నావా? అసలేంటి మీ ఉద్దేశం? ఏమైనప్పటికీ అది నీకంటే ఎక్కువే. తప్పుగా అనుకోవద్దు, నేనేదో పొరపాటు పడ్డాను. నేను ప్రశాంతంగా ఉన్నాను. ఉద్యానవనం నుంచి తిరిగి వచ్చినప్పటి నుండి నేను సహిస్తున్నాను. ఇప్పుడు నువ్వు నా బావ కాదు. నిన్ను అస్సలు క్షమించను. ఆగు, చిన్నపిల్లల్లా పోట్లాడుకోవద్దు. నేను చిన్నపిల్లన్నా? అతనే గొడవ ప్రారంభించాడు. షూయు, నాతో పోరాడాలనుకుంటున్నావా? ఏంటి, నువ్వు ఇంతకుముందే నన్ను గట్టిగా నెట్టేశావు కదా. యువరాణి, నీతో మాట్లాడాలి. ఇలా రా. నువ్వు ఇంకా తనేం చేయాలో చెప్పడానికి ధైర్యం చేస్తున్నావా? నువ్వు ఇకపై ఆమె భర్త కాదు. నేను నీకు చెప్తున్నా, నేను ఖచ్చితంగా సోదరికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. భోజనం చేసి వెళ్దు గాని. యువరాణి రా. గొడవ పడ్డం ఆపండి.说什么惹你生气了？那句话能哄你回家？怕下雨打湿你头发。要怎么才是温柔啊？我睡不醒的小尾巴，捂着嘴舌在头上吗？张牙舞爪的你啊，一条粘人小尾巴，睡不着的小牵挂。
晚霞爬过树枝桠，盛夏穿过绿篱笆，我想到你肩膀吗？这年里的抒情话